అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి రాజారామ్మోహన్ రావు గారు రచించిన అనుకోని ఆనందం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వెంకట్రావు గారి దగ్గరికి వెళ్ళటమా లేదా? సావిత్రి మనసులో ఓ ప్రశ్నలా ఈ విషయం పదే పదే మెదులుతోంది. అటా ఇటా అన్న తటపటాయింపు కొంచెం ఉన్నా వెళ్ళక తప్పని పరిస్థితి అని తెలుసు. ఆయన దగ్గరికి వెళితే ఏం జరుగుతుందో కూడా సావిత్రికి స్పష్టంగా తెలుసు. వెంకట్రావు గారు ఎవరో, ఎలాంటి వ్యక్తో స్నేహితురాలు పద్మ సావిత్రికి చెప్పింది. పద్మతో కలిసి కొన్నాళ్లు ఓ అట్టల కంపెనీలో పనిచేసింది సావిత్రి. వెంకట్రావు గారు బాగా డబ్బున్న మనిషే కాదు, ఆయనకి చాలా సరదాలున్నాయి. 10 చోట్ల బాగా పలుకుబడింది. ఎన్నో రకాల వ్యాపారాలున్నాయి. డబ్బు విషయంలో కకృతి అస్సలు లేదు. మనలాంటి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే తీర్చే మనిషి. ఎట్టొచ్చి ఊరికే ఏ పని చేయడు. ఖచ్చితమైన వ్యవహారం. ఆడవాళ్ల విషయంలో మరీ ఖచ్చితం. తీసుకెళ్లమంటే చెప్పు అని ఏడాది క్రితమే చెప్పింది పద్మ. మరీ వివరాలు చెప్పకపోయినా పద్మ మాటల్లో అర్థం స్పష్టంగానే ఉంది. భర్త పోయిన దగ్గర నుంచి 12 ఏళ్లగా నానా కష్టాలు పడి కూతురు లక్ష్మిని పెంచి చదువు చెప్పించింది. MBA పూర్తి చేసిన లక్ష్మిని చూస్తుంటే గర్వంగా ఉంటుంది సావిత్రికి. ఒక్కగానొక్క కూతుర్ని సవ్యంగా పెంచానన్న గర్వం. ఇంతవరకు కూతురు చదువు కోసం ప్యాకింగ్ షెడ్స్ లో, అట్టల కంపెనీల్లో రకరకాల కూలీ పనులు చేసింది. కొందరిళ్లలో వంటలు చేసింది సావిత్రి. ఎన్ని రకాల శ్రమ భరించినా కూతురు జీవితం బాగుంటుందన్న తృప్తి, బాగుండాలన్న ఆశ. వెంకట్రావు గారి గురించి ఏడాది క్రితమే పద్మ చెప్పినా మనసు అటు పోనివ్వలేదు సావిత్రి. కాని ఇప్పటి పరిస్థితి ఊహించినది. చదువు పూర్తయ్యే వరకు లక్ష్మి జాగ్రత్తగానే గడిపింది. తన కోసం అమ్మ ఎంతగానో కష్టపడుతోందన్న విషయం ఏ క్షణం మర్చిపోలేదు. ఏదుంటే అది కట్టుకొని, ఏముంటే అది తిని గడుపుకుంది. చదువు పూర్తయిన ఈ ఏడాదిగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉంది లక్ష్మి. దొరకటం లేదు. ఆ విసుగు, ఓ రకం నిరాశ లక్ష్మిలో ఈ మధ్య స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతవరకు ఏ చిన్న కోరిక వైపు మనసు మల్లనివ్వక చదువు మీదే దృష్టి పెట్టింది. లక్ష్మికి చిన్న చిన్నవి అయినా కొన్ని కోరికల ఆరాటం. తన ఈడు వాళ్లలాగే సరదాగా తిరగాలని, సంతోషంగా ఉండాలని, అమ్మని సుఖపెట్టాలని, చుట్టూ ఉన్న జీవితంలో ఎక్కువగా మెరుపులే కనిపిస్తున్నాయి. సరసాలు, ప్రేమలు, కార్లు, షికార్లు, ఫ్యాషన్లు. కూతురు కన్నె వయసు సావిత్రికి తెలుస్తూనే ఉంది. కత్తి మీద నడకలాంటి సమయం. ఎవరినో వెతికి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోయే రోజులు కావివి. ఆడపిల్ల జీవితం బావుండాలి అంటే మంచి జీతం వచ్చే ఉద్యోగం కావాలి. స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. ప్రైవేటు కంపెనీ అయినా ఓ పెద్ద సంస్థ వాళ్ళ ఇంటర్వ్యూకి లక్ష్మి ఈ మధ్య వెళ్ళొచ్చింది. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇంకా ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ ఉద్యోగం మీద లక్ష్మి చాలా ఆశలు పెట్టుకుంది. మంచి జీతం, ఎన్నో పర్క్స్. పోటీ విపరీతంగా ఉంది. ఎవరైనా పెద్దవాళ్లు పూనుకుంటేనే కానీ రాదన్నది సమాచారం. అప్పుడే వెంకట్రావు గారు సావిత్రి ఆలోచనలో మెదిలారు. లక్ష్మి జీవితం స్థిరపడాలంటే తప్పదు. ఇప్పుడు వదిలేస్తే ఏ చిన్న బలహీనతైనా చాలు. లొంగ తీసుకునే తెలివితేటలున్నా, ఏ డబ్బున్న కుర్రాడైనా చాలు లక్ష్మి జీవితం దారి తప్పటానికి. తప్పదన్నప్పుడు ఇంత జాగు చేయటం అనవసరం అనిపించింది సావిత్రికి. పద్మకి ఫోన్ చేసి విషయం చెప్పింది. అరగంటలోపే పద్మ దగ్గర నుంచి తిరిగి ఫోన్ వచ్చింది. రేపు రాత్రి 8ంటికి గెస్ట్ హౌస్కి రమ్మన్నారు. కానీ వెళ్లే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. వెళ్ళాక వెంకట్రావు గారు ఎలా ఉండమంటారో, తనతో ఎలా గడపమంటారో చెప్పలేము. అన్నింటికీ సిద్ధపడితేనే వెళ్ళండి, సరేనా అంది. సరే. సావిత్రి సరే అనేసిద్ది. కాని తలంతా ఏదో గందరగోళం. శరీరమంతా వణుకుతున్నట్టుగా అదుటు. భర్త పోయిన ఇన్నేళ్లుగా తన మనసు మీద ఏ మలినం చేరలేదు. రేపు రాత్రితో అది సరి. ఇంతకీ సిద్ధపడినా లక్ష్మి ఉద్యోగం గట్టెక్కుతుందా ఏమో. సావిత్రిని వెంకట్రావు గారికి పరిచయం చేశాక ఓ 10 నిమిషాల తర్వాత వెంకట్రావు గారు వెళ్లమన్నాక పద్మ వెళ్ళిపోయింది. ఓ 10 నిమిషాల్లో టిఫిను, కాఫీలు అయ్యాయి. పద్మ వెడుతున్నప్పుడే లేచి నిలబడింది సావిత్రి. పద్మ వెళ్ళాక కూర్చో అన్నాడు వెంకట్రావు గారు సావిత్రి వైపు చూస్తూ. మొహమాటంగా, జంకుగా అలానే నిలబడి ఉండిపోయింది. అంతవరకు లేని ఏకాంతం. పర్వాలేదు, కూర్చోమంటున్నాగా. ఆయన గొంతు కొంచెం గట్టిగా అనిపించింది సావిత్రికి. వెంటనే కూర్చుంది. ఓ నిమిషానికి పద్మ ఎన్నాళ్ళుగా పరిచయం? మృదువుగా అడిగాడు ఆయన.
సావిత్రి బెరుకు గమనించినట్టు. ఓ సంవత్సరం పైనే అంది. నీ గురించి చాలా రోజుల క్రితమే చెప్పింది. ఏం చెప్పిందో అన్నట్టు కొద్దిగా తలెత్తి ఆయన వైపు చూసింది సావిత్రి. సూటిగా తన వైపే చూస్తున్నాడు ఆయన. నువ్వు చాలా అందంగా ఉంటావని. కొంగు మరింత నిండుగా కప్పుకుంది సావిత్రి. పద్మ చెప్పటం కాదుగాని నిన్ను చూస్తుంటే తెలుస్తోంది, నువ్వు చాలా చాలా అందమైన మనిషివి. ఏమనాలో తెలియలేదు సావిత్రికి. ఆయన పెదాల మీద అతి చిన్న నవ్వు కదిలినట్టు అనిపించింది. ఆయన అలా మాట్లాడకుండా ఉంటే బావును అనిపిస్తోంది. నీకేదో పడుందని చెప్పింది పద్మ. అవునన్నట్టుగా తలుపుతూ లక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్లిన కంపెనీకి పెట్టిన అప్లికేషన్ కాపీ ఇచ్చింది. అప్లికేషన్ అంతా చాలా శ్రద్ధగా చూశారు వెంకట్రావు గారు. ఇంకోసారి కాఫీ అయినా ఫ్రూట్ జ్యూస్ అయినా తాగుతావా అని అడిగారు అప్లికేషన్ చూశాక. వద్దన్నట్టుగా సైగ చేసింది సావిత్రి. అలా భయంతో బిగుసుకుపోకు అన్నారు. తన పరిస్థితి ఆయన కళ్ళపడినందుకు కొద్దిగా సిగ్గుపడుతూ చిన్నగా నవ్వింది. ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కదానివి వెళ్ళిపోగలవా, కారులో పంపనా? వెళ్ళగలను అంది. అనటమైతే అంది కాని రాత్రి ఎంతసేపు అవుతుందో, ఏ అర్ధరాత్రి అయితే వెళ్ళగలనా అనుకుంది తనలో తానే. ఇక్కడే మాట్లాడతారో ఏ గదిలోకైనా తీసుకెళ్తారో అని ఎదురు చూస్తోంది సావిత్రి. సరే అయితే వెళ్ళు అన్నారు వెంకట్రావు గారు. సరిగ్గా విన్నానా లేదా అనుకుంది సావిత్రి. ఆశ్చర్యపోయింది. తలెత్తి అయోమయంగా ఆయన వైపు చూసింది. ఆయన ముఖంలో ఏ భావం తెలియటం లేదు. మరి అమ్మాయి ఉద్యోగం అంది సందేహంగా. తప్పకుండా వచ్చేలా చూస్తాను. నమ్మలేనట్టుగా అలానే ఉండిపోయింది. నెమ్మదిగా మాట పెగిల్చుకొని, మరి పద్మ వేరేలా చెప్పిందే అంది. ఏం చెప్పింది? ఆడవాళ్ల నుంచి ఏదైనా పొందితే గాని నేనే సహాయం చేయనని చెప్పిందా? ఆ మాట నిజమే, కాని నీ విషయం వేరు. ఏదో అవసరం ఉందో సరదాల కోసమో నాతో గడిపిన చాలా మంది నా అనుభవంలో ఉన్నారు. వాళ్ల పద్ధతి వేరు. నీలా నాకెవరూ కనబడలేదు. వాళ్లలో నాకు వేరే ఆలోచనలు కనబడలేదు. కాని నువ్వు తప్పనిసరిగా వచ్చావు. కూతురు జీవితం కోసం వచ్చావు. నీ దగ్గర నాకు దక్కేది కేవలం జంకు బెదురు మాత్రమే. అదీకాక నీది కాంక్ష కలిగించే అందం కాదు, ఓ రకం ప్రశాంతత నిండిన అందం. అలా చూస్తుంటే చాలు అనిపించే ఓ దేవతామూర్తి లాంటి అందం. ఓ బలహీనమైన కొమ్మకి నిండుగా పూసిన పువ్వు లాంటి సౌందర్యం. దాన్ని నేను మలినపరచను. హాయిగా వెళ్ళు. ఏ సందేహం పెట్టుకోకు. లక్ష్మికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ పూచీ నాది అన్నారు వెంకట్రావు గారు లేచి నిలబడుతూ. సావిత్రి లేచింది. 2 చేతుల నిండుగా ఆయనకి నమస్కరించి వెనక్కి బయలుదేరింది. ఆ ఇంటి గుమ్మం దాటి బయటికి రాగానే సావిత్రికి తనువంతా ఎంతో తేలికైపోయినట్టుగా అనిపించింది. ఎన్నో ఏళ్లుగా ఎంతో శ్రమ, ఎన్నో కష్టాలు పడుతున్న ఆడ మనసుకి కళ్ళు చెమర్చాయి. గుమ్మం దాకా వచ్చిన వెంకట్రావు గారు తనకి నమ్మకం కలగటానికన్న మాటలు గుర్తొచ్చాయి. నీకు నమ్మశక్యం కాకపోవచ్చు, సందేహంగానే ఉండొచ్చు, కాని నమ్ము. ఏ మనిషైనా మంచి చెడ్డల కలగలపే. ఆడవాళ్ల విషయంలో చెడ్డవాణ్ణైనా ఈసారి మంచిగా ఇలా ఉన్నాననే నమ్ము అన్నారు నవ్వుతూ. లక్ష్మికి అదే ఉద్యోగం వచ్చిందని తెలిసిన రోజు మనసులోనే వెంకట్రావు గారికి మరోసారి దండం పెట్టుకుంది సావిత్రి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.